ఒక ధూర్తుడు ఇప్పుడు రకరకాల హారన్స్ వచ్చేస్తున్నాయి కదండి. అన్యాయము అన్న మాటకు అర్థం అదే. ఒక చెవికి వినికిడి శక్తి కొన్ని డెసిబుల్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ధ్వని వినపడితే పిచ్చి వస్తుంది, లేకపోతే అస్థిమితం వస్తుంది. అలా ఉండకూడదు. వాడు ఒక భయంకరమైనటువంటి హారం, ఏ లారీయో విడితే మోగించవలసిన హారం మోగిస్తూ వాడు పామిడిపోయినట్టు వెళ్ళిపోయాడు. ఈ పిల్లపడితే మన ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న దగ్గర ఆ పిల్ల బండి నుంచి ఆ శబ్దానికి ఆ కునుకుతున్న పిల్ల హడిగిపోయి పక్క పడిపోయింది. ఆ పడిపోవడంలో ఆ పిల్ల అదృష్టం ఎక్కడుందో ఆ పేవ్మెంట్ మీద పడి పాపం దెబ్బలు తగిలాయి అనుకోండి, ఏదో నలుగురు చూశారు. కానీ అసలు ఎవడు శబ్దం చేస్తూ వెళ్ళాడో వాడు అప్పటికి జగన్నాథపురం వెళ్ళిపోయి ఉంటాడు. వాడికి ఏం పోయింది, వెడితే జగన్నాథపురం వెళ్తాడు, ఇలాంటి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి పోతాడు, లేదా ఇంకో చోటుకు పోతాడు. వాడితో పోదు. తెలియక ఏ పిల్లో ఎవరో అలా వెళ్ళారనుకోండి,